హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు. ఈరోజు మీరు వినబోయే నవల 'రాజీ పడిన బంధం'. కోసూరి ఉమాభారతి గారు రచించారు. ఇక నవలలోకి వెళ్ళిపోదాం. వెండితెర సినీ సర్క్యూట్ వారి తాజా వార్త. పేపర్ చదువుతూ ఏదో ముఖ్యమైన ప్రకటన చేస్తున్న శైలిలో చెయ్యి పైకెత్తి స్వరం పెంచిందామె. మొరటోడు సినిమాలోని ఓ యుగళగీతం చిత్రీకరణ సమయంలో కాయిలా పడిన నటి, వాయిదా పడిన షూటింగ్. రొమాంటిక్ సీక్వెన్స్ కోసం వెరైటీగా బాక్సింగు, ఫుట్బాల్ క్రీడల్లో పాల్గొన్నందుకు నటి రాణికి అస్వస్థత. వారం పాటు షూటింగ్ నిలిపివేసినట్టు దర్శకుడు కరుణాకరం అందించిన వార్త. వరుణ్ హీరోగా నిర్మాణంలో ఉన్న ఈ రొమాంటిక్ చిత్రాన్ని ఎలాగైనా దీపావళి కానుకగా అందించనున్నారు నిర్మాతలు. అరుగు మధ్యలో చెట్టు నానుకుని కూర్చుని సినీ పత్రికలోని ఆ వార్తని ఓ ప్రకటనలా చాటి చెప్తోంది ఎవరో కాదు, మా డియర్ ఫ్రెండ్ రమణీయే. హైదరాబాద్ ఉమెన్స్ కాలేజీ ఆవరణలో ఆ చెట్టు కింద అరుగు మా ఫేవరెట్ స్పాట్. కెమిస్ట్రీ క్లాస్కి ఇంకా గంట సమయం ఉంది. కాసేపు బాతాకాని వేసి కెమిస్ట్రీ టెస్ట్కి రివ్యూ చేద్దామని ముగ్గురం అక్కడ చేరాం. ఏ నీల, చిత్ర, ఈ న్యూస్ వింటున్నారా లేదా అంటూ మా వైపు తిరిగింది రమణి. అయినా సినిమాల్లో రొమాన్సు ఇంత అన్యాచురల్గా చూపెడతారెందుకో. రొమాన్స్లో కొట్టుకోడాలు, ఫుట్బాల్ గేమ్స్ ఏంటి సో స్టూపిడ్. పెద్దగా నవ్వింది రమణి. అక్కడ చేరిన జూనియర్ స్టూడెంట్స్తో పాటు అంతా నవ్వుకున్నాం. పైగా టారిడ్ రొమాన్స్ అంటూ హారిడ్ కలర్ ఫోటోలు కూడా అని వ్యాఖ్యానిస్తూ రమణి అందర్నీ ఎంటర్టైన్ చేస్తుంటే కెమిస్ట్రీ బుక్స్ మూసేసి దాని మాటలు వినసాగాం. సినిమా పత్రికల్లోని తాజా వార్తలు ఇలా మాకు ఎప్పటికప్పుడు అందిస్తుంది రమణి. మా జూనియర్ వందన మా వైపు చూస్తూ, హలో తీన్ దేవియా, అన్యాచురల్ రొమాన్స్ గురించి అంతలా అప్సెట్ అయితే ఎలా? మినర్వాలో నడుస్తున్న పునర్జన్మ అనే డబ్బింగ్ సినిమా చూసారా? ప్రేమ, పెళ్లి, జీవితం అంటే భయమేసేలా ఉంది. శాడిస్టు మొగుడుతో ఆ అమ్మాయి పడే నరకం చూడాలి. హౌస్ఫుల్ నడుస్తోంది సినిమా. టికెట్లు దొరకవు. మీకు కావాలంటే నేను మేనేజ్ చేసి తెప్పిస్తా. ఒక్కరోజు ముందు చెప్పండి అంటూ టైం అవడంతో లేచి క్లాస్కు వెళ్ళిపోయింది. జూనియర్ అన్న మాటే గాని షీఈజ్ ఫైర్ బ్రాండ్ లేడీ అంది నవ్వుతూ చిత్ర. కెమిస్ట్రీ టెస్ట్ గుర్తొచ్చి బుక్కు తెరవబోయాను. నీలా, ఆ మధ్య పెళ్లి చేసుకున్న మా కజిన్ గురించి చెప్పాను గుర్తుందా? మొగుడు మొరటోడని, కాపురానికి వెళ్లకుండా 8 నెలలుగా పుట్టింట్లోనే ఉందని చెప్పానే, గుర్తుందా ఆమె సంగతి అంటూ మా వంక చూసింది చిత్ర. అవునవును గుర్తే. లేటెస్ట్ ఏంటి? విరహం ఓపలేక ఆ అమ్మాయి భర్త వద్దకు చెక్కేసిందా? చెప్పు చెప్పు అంటూ మా మధ్యకొచ్చి కూర్చుంది రమణి. కానే కాదు, భర్త ఆమడ దూరం ఉన్నా సహించలేనంటూ సీరియస్గానే కోర్టులో విడాకులకి పెట్టుకుందట అని చిత్ర చెబుతుంటే విని నిజమా అని ఆశ్చర్యపోయాం నేను, రమణి కూడా. జీవితంలో ఇలాంటి సమస్యలు, సున్నితత్వాలు ఉంటాయన్నమాట అనుకున్నాం. అయినా ఆ మ్యారేజ్ ఫెయిల్ అవ్వడానికి, ఆమె డైవర్స్ నిర్ణయం తీసుకోవడానికి అసలు ఆ పిల్లని అతను ఏం చేసుంటాడంటావు? ఆరా తీసింది రమణి. కాసేపు నిశ్శబ్దం. సరే, కబుర్లు మాని కనీసం ఓ 20 మినిట్స్ మౌనంగా కెమిస్ట్రీ టెస్ట్కి రివ్యూ చేద్దాం అని బుక్కు తెరిచాను. చూపు పుస్తకంలో ఉన్న నా మనసు మాత్రం పరిపరి విధాల ఆలోచిస్తోంది. మా ముగ్గురి స్నేహం మా అభిరుచుల వైపుగా సాగింది. నా పూర్తి పేరు నీలవేణి. రమణి అసలు పేరు చంద్రమణి. చిత్ర పూర్తి పేరు చిత్రలేఖ. కాలేజీలో ముగ్గురం ఎప్పుడూ కలిసే ఉంటామని మమ్మల్ని అందరూ తీన్ దేవియా అంటారు. 2 నెలల్లో మా డిగ్రీ చదువు ముగిసిపోతుంది. రమణికి బీఎస్సీ అవుతూనే వాళ్ళ బావతో పెళ్లి నిశ్చయమైంది. నేను స్కూల్ ఫస్ట్ వచ్చి అకాడమిక్ స్కాలర్షిప్తో చదువుతున్నాను. పోస్ట్ గ్రాడ్యుయేట్ చదువులకు కూడా గ్రాంట్ అందుకోవచ్చునని మొన్ననే అకాడమిక్ కమిషన్ తెలియజేసింది. మరో పక్క నాకు మా వాళ్ళు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. చిత్ర మాత్రం ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోదట. మెడిసిన్ చదివి సైకియాట్రిస్టుగా మానసిక రుగ్మత ఉన్నవారికి సహాయపడాలని తన ఆశయం. స్త్రీకి పెళ్లి, పిల్లలు ముఖ్యమే. అయినా జీవితానికి ఒక ధ్యేయం, ఆశయం కూడా ఉండాలనేది చిత్ర నిర్దిష్టమైన అభిప్రాయం. ఏకత్వంలో భిన్నత్వం అనేది మా ముగ్గురు స్నేహితురాళ్ల విషయంలో సరిగ్గా వర్తిస్తుంది. మేం చదివే పుస్తకాల నుండి మా దృక్పథాల వరకు, మా స్థితిగతుల నుండి మా జీవన విధానాల వరకు అన్నింటా తేడాలున్నా మాది గాఢమైన స్నేహమే. ముగ్గురం 5వ తరగతి నుండి క్లాస్మేట్స్. నాటి నవలల నుండి నేటి ఇంగ్లీషు, తెలుగు బెస్ట్ సెల్లర్స్ వరకు నేను చదువుతాను. రమణి వరుసబెట్టి సినిమా పత్రికలు చదివితే
చిత్ర మాత్రం సైంటిఫిక్ సమీక్షలు, కరెంట్ న్యూస్ చదివి నలుగురికి చెబుతుంది. మా ముగ్గురులో చిత్రకు మాత్రమే వంట చేయడమన్నా, కంప్యూటర్ వాడడమన్నా ఇష్టం. కంప్యూటర్ కోర్సుల్లో నేను టాప్. అయినా కంప్యూటర్ వాడకం పడదు. మా లెక్చరర్లకి వెబ్ రీసెర్చ్ అవసరమైతే మాత్రం నన్నే అడుగుతారు. నేను కాటన్ చీరల్లో సింపుల్గా తయారవుతాను. చిత్ర స్కర్టు, బ్లౌజు, చుడీదారు, కుర్తాలతో పాటు ఒకంత లిప్స్టిక్ వేస్తుంది. ఇకపోతే జార్జెట్టు చీరలు, చేతుల నిండా గాజులు, పెర్ఫ్యూమ్, రమణి స్టైలు. మాది మధ్యతరగతి కుటుంబం. నాన్నగారు సౌత్ సెంట్రల్ రైల్వేస్లో సూపర్వైజర్. చిత్ర ఆగర్భ శ్రీమంతురాలైతే రమణి వాళ్ళది వ్యవసాయం, సంపన్నులే. ఇన్నింట్లో వ్యత్యాసాలున్నా మరెన్నో విషయాల్లో మేము ఏకీభవిస్తాం కూడా. కాబోయే భర్త, సంసారం, కెరియర్, భావి జీవితం గురించిన మా ఊహలు, ఆశలు, ఆలోచనలు కూడా పంచుకుంటాం. భర్త అనేవాడికి మంచి రూపం, ఉన్నత విద్యలే కాదు, సున్నితమైన మనసు కూడా ఉండాలి. రొమాంటిక్గా ఉండాలే కానీ మనిషిలో మొరటుదనం అస్సలు ఉండకూడదు అన్నది మా ముగ్గురి అభిప్రాయం. ఇక పిల్లల విషయానికొస్తే పిల్లలే వద్దంటుంది రమణి. దగ్గరుండి పెంచుకోవాలి అంటాను నేను. అమ్మతనం అద్భుత వరం అంటుంది చిత్ర. నా ఆలోచన స్రవంతికి బ్రేక్ వేస్తూ క్లాస్ బెల్ మోగింది. 2 వారాల్లో ఎగ్జామ్స్ అని మర్చిపోవద్దు. అప్పటి వరకు మ్యాగజైన్స్, నవల్స్ పక్కన పెట్టేయాలి మనం అన్నాను పైకి లేస్తూ. అవునవును, అది కరెక్టే. పోతే మన చదువులు కూడా అయిపోతాయి కాబట్టి పరీక్షలు అవగానే కలిసి ఎక్కడికైనా దూరంగా ట్రిప్ వేద్దామా అని ఐడియా వచ్చింది. ఆ సంగతి తర్వాత మాట్లాడదాంలే అంది రమణి మాతో పాటు వడివడిగా లెక్చర్ హాల్లోకి నడుస్తూ. టెస్ట్ రాసిన తర్వాత ఎన్ఎస్ఎస్ బ్యాచ్ అందరూ వచ్చి నన్ను కలవండి. ఈ ఏడాదికి ఆఖరి ఫీల్డ్ ట్రిప్ గురించి సమాచారం ఇస్తాను. దానికి గాను ఎల్లుండి పొద్దున్నే కాలేజీ నుండి బయలుదేరాలి మనం అంది కెమిస్ట్రీ మేడం. ఆవిడే మా నేషనల్ సర్వీసెస్ స్కీమ్ గ్రూప్కి ఇన్ఛార్జ్ కూడా. ఆఖరి ఫీల్డ్ ట్రిప్కి ఎజెండా స్త్రీ సంక్షేమ పదం అని క్లాస్ అయ్యాక మేడం చెప్పారు. ఎన్ఎస్ఎస్ వారి సంక్షేమ పథకం అమల్లో ఉండేది ఊరి శివార్లలోని గ్రామాల్లో. అక్కడ నివసించే బడుగు వర్గాల స్త్రీలను కలిసాం. వారి జీవన విధానం, వారి బతుకుల్లోని విషాదం మనసుని కలిచివేశాయి. మా మొదటి కేసు తనకి సపర్యలు చేయకుండా పసిబిడ్డతోనే ఉంటుందని మళ్ళీ పెళ్లి చేసుకుని కొత్త పెళ్ళాన్ని ఇంటి తెచ్చాడట ఓ యువతి భర్త. పసిబిడ్డతో సహా ఆ బాలింతని ఇంటి నుండి వెళ్ళగొట్టాడట ఆ మూర్ఖుడు. రెండవ కేసు 2 సార్లు ఆడపిల్లల్ని కన్నదని పాక నుండి తరిమేశారట మరో యువతిని. ఆమె భర్త, అత్త వేరే దారి లేక అత్తని బతిమాలి ఆ చూరు కిందనే పసివాళ్ల నుంచి పాచి పని చేసుకున్న డబ్బుతో వాళ్ళ కడుపులు నింపుతుందట ఆమె. నమ్మశక్యం కాని నర్రూప రాక్షసులు కొందరు మగాళ్ళు. ఆడదంటే ఒక ఆబ్జెక్ట్ వాళ్ళకి అంటూ తిడుతూనే ఉంది రమణి. ఆడవాళ్లంటే ఇంతటి అలసత్వం ఏమిటి? ప్రేమించవలసిన భార్యని భర్తే హింసించడం ఏమిటి అన్న ఆలోచనలతో స్తబ్దుగా ఉండిపోయాను నేను. చిత్ర ఒక్కతే ఎటువంటి వ్యాఖ్యానం చేయకుండా ఆ యువతుల్ని సముదాయించి ఆ పూటకి వాళ్ళకి కావలసినవన్నీ చేకూర్చింది. మా ఇద్దరి చేత వారి పేర్లు సమాచారం నమోదు చేయించింది. వారికి దగ్గరలోనే ఉన్న వయో విద్యా కేంద్రం, ఉచిత స్త్రీ శిశు ఆరోగ్య సౌకర్యం గురించి వివరించి వారికి సులభంగా లభ్యమయ్యే స్వయం ఉపాధి స్కీమ్ గురించి సమాచారాన్ని అందించాం. మేమక్కడ ఉండగా మాత్రం ఆ పసిపిల్లల నానమ్మ వాళ్ళ ఒంటి మీదున్న బట్టలు సవరించి మాకు దగ్గరగా వచ్చి కూర్చుంది. నేనే ఆమెతో మాట కలిపాను. నేనడిగిన విషయాలు ఆమెకు నచ్చలేదు. ఏం చెప్పేది బిడ్డ, మా మగాళ్ళు మృగాలనుకో. ఆడదంటే బొవ్వండి సాకిరీ చేసి పిల్లల్ని కనే మెసలు లెక్క. నా మొగుడు అట్టాగే, నా కొడుకు అట్టాగే. నా మాట ఏమన్నా వింటాడా? నన్ను కూడా కొడతాడు తాగేసినప్పుడు. పిల్లల్ని కోడల్ని మంచిగా చూసుకోమని నా కొడుకు ఎంతగానో చెప్పినా వినలే. ఇక పంచాయతీ పెట్టి నలుగురితో చెప్పిస్తుండాలి అంది ఆ అవ్వ. అయితే ఈ విషయాల్లో ఇన్ని కోణాలున్నాయా? బాధించే భర్త, ప్రేమించే అత్త, ఇదెలా సాధ్యం అనుకున్నాం మేము. డిగ్రీ పూర్తయిన సందర్భంగా మీ అందరికీ అరకు వ్యాలీ ట్రిప్ మా తరపున బహుమానం అంటూ చిత్ర వాళ్ళ మావయ్య అన్ని ఏర్పాట్లు చేశారు. మా ట్రిప్పు ఖర్చు కూడా ఆయన భరించడం నాకు రమణికి మొహమాటంగా అనిపించింది. చిత్ర ఊరుకోలేదు. మా పెద్దవాళ్ల దగ్గర అనుమతి తీసుకుని బయలుదేరదీసింది. మా తమ్ముడు వినోదిని సైతం ప్రత్యేకంగా ఆహ్వానించింది చిత్ర. అరకులో మేమున్న బీచ్ రిసార్ట్లోనే ఆర్కేడ్ గేమ్స్ నుండి ఆధ్యాత్మిక యోగా వసతి వరకు ఎన్నో సౌకర్యాలున్నాయి. అరకులోని అందాల్ని ఆస్వాదిస్తూ కాలం ఎలా గడిచిపోయిందో కూడా తెలియనంత ఎంజాయ్ చేస్తున్నాం. చిన్నపిల్లల్లా రమణి, వినోద్ చేయని అల్లరి లేదు.
షాపింగ్లు, రిసార్టు ట్రాక్ మీద పొరుగు పందాలు, రాత్రంతా ఆర్కేడ్ గేమ్స్. తిరిగి వెళ్లే ముందు రోజు బీచ్ ఫెస్టివల్ ఉందంటే సాయంత్రం బీచ్కి బయలుదేరాం. విపరీతమైన జన కోలాహలం. వాటర్ గేమ్స్ అంటూ అటుగా వెళ్ళాడు వినోద్. మేం ముగ్గురం అందమైన భీమునిపట్నం బీచ్ మీద చాలా దూరం నడిచి తెల్లని చల్లని ఇసుక మీద సముద్రానికి ఎడంగా కూర్చున్నాం. మమ్మల్ని చూసి ఓ 15 ఏళ్ల కుర్రాడు మా వద్దకు పరుగునొచ్చాడు. సన్నజాజుల మాలలు, వేరుశనగలు, కొబ్బరి స్వీట్సు అమ్మ చూపాడు. చిత్ర అందరికీ అన్నీ కొని ఓ 10 రూపాయలు ఎక్కువ ఇచ్చింది ఆ కుర్రాడికి. ఈ సన్నజాజులు, మల్లెపువ్వుల గుబాళింపుల చుట్టూ ఎంత రొమాంటిక్ పాటలు రాస్తారో జనాలు. అంతా ఓ పెద్ద హైపు. రొమాన్స్ మనసులో నుంచి, పక్కనున్న మనిషి నుంచి రావాలి. రొమాన్స్ అనేది ప్రేమికుడి చూపులో, చిరునవ్వులో ఉంటుంది. ప్రియురాలి భావాల్లో, భావనల్లో ఉంటుంది. పాలల్లో, పువ్వుల్లో, మిఠాయిల్లో కాదు అంటూ కిలకిలా నవ్వింది రమణి. సరేనమ్మా తల్లి, నువ్వు దేన్నైనా ఆఖరికి పువ్వులను కూడా డిబేటింగ్ మ్యాటర్లోకి మార్చేస్తావుగా. నువ్వు పక్కనుంటే అస్సలు బోర్ కొట్టదు. మీ బావ లక్కీ మ్యాన్. కాకపోతే నీలా ఆలోచించడం నేర్చుకోవాలి అంది నవ్వుతూ చిత్ర. నేను నవ్వేశాను. లక్కీ అంటే గుర్తొచ్చిందోయ్, వచ్చే ఆదివారం మన జూనియర్ అదే ఆ ఫైర్ బ్రాండ్ వందన పెళ్ళి. అందరినీ పేరు పేరున పిలిచిందిగా. అమెరికా పెళ్ళికొడుకంట, సర్జన్ అంట, మంచి సంబంధం. చాలా లక్కీ గర్ల్ అంటున్నారు దాని ఫ్రెండ్స్ అందరూ. షామీర్పేట్ అలంకృత క్లబ్లో పెళ్లి, రిసెప్షన్ కూడా. మనం కలిసి వెళదాం గుర్తు చేసింది రమణి. ఓకే, అలాగే వెళదాం. ఈ సెలవుల్లో వీలైనంత కలుద్దాం అంది చిత్ర. నేను ఓకే, వందనం మా ఇంటికొచ్చి మరీ ఇన్విటేషన్ ఇచ్చింది అన్నాను. పోతే మన సంగతి కొద్దాం. మరో ఏడాదిలో నేనిక్కడే మెడిసిన్ చేస్తుంటాను. రమణి సరే, 2 నెలల్లో శ్రీమతి అవుతుంది. మరి నీల ఫ్యూచర్ ఏంటో అంది నా వంక చూస్తూ. విని మౌనంగా ఉన్నాను. నాకు తెలుసు, కుదిరితే పెళ్ళి లేదా బయాలజీ మాస్టర్స్ చేసి లెక్చరర్ అవుతుంది నిర్ధారించింది రమణి. ఏమైనా మన ఈ స్నేహం ఇలా కొనసాగడానికి మనం ముగ్గురం కట్టుబడి ఉండాలి. సంతోషాల్ని పంచుకోకున్నా పర్వాలేదు, కానీ ఏదైనా కష్టం కలిగినప్పుడు తప్పక షేర్ చేసుకుందాం. ఒకరికొకరం సహాయపడదాం అంది గంభీరంగా చిత్ర. నేను రమణి కూడా చిత్ర చెయ్యందుకున్నాం అవును అన్నట్టు. లెటస్ గో నౌ. పొద్దున్నే తిరుగు ప్రయాణం. చిత్ర మా చేతుల్ని పట్టుకుని పైకి లేచింది. వాట్ ఏ మార్వలస్ ట్రిప్ అంది రమణి నడుస్తూ. అరకులోయ అందాలు, ఈ ట్రిప్పు కూడా మరువలేని జ్ఞాపకాలే. అక్క, మన ట్రిప్పువి మొత్తం 999 పిక్చర్స్ తీసాం. కెమెరాతో పరుగునొచ్చి కలిశాడు వినోద్. ఏడాది తర్వాత ఢిల్లీ మహానగరంలోని రేగల్ లయన్స్ క్లబ్ వారి ఆవరణ కిక్కిరిసింది. మిరుమిట్లు గొలిపే జిలుగుల వెలుగులతో నిండుంది ఆడిటోరియం. వారి యాన్యువల్ ఫెస్టివల్ సందర్భంగా వ్యాలంటైన్స్ డే నాడు మేడ్ ఫర్ ఈచ్ అదర్ కాంటెస్ట్ జరుగుతోంది. ఆఖరి రౌండ్ కూడా ముగిసి బ్రేక్ టైంలో మ్యూజిక్ ప్రోగ్రాం జరుగుతోంది. ప్రతిష్టాత్మకమైన ఆ పోటీలో మాతో పాటుగా పాల్గొన్న యువజంటలన్నీ ఎంతో ఉత్సుకతతో పోటీ ఫలితాల ప్రకటన కోసం వెయిట్ చేస్తున్నారు. మరో 5 నిమిషాలకి చేతిలో కవర్తో క్లబ్ ప్రెసిడెంట్ కృష్ణవంశీ గారు వేదికపైనున్న మైక్ ముందుకొచ్చారు. లేడీస్ అండ్ జెంటిల్మెన్, మేడ్ ఫర్ ఈచ్ అదర్ అవార్డుని ఈసారి అందుకున్న అందమైన జంట మిసెస్ అండ్ మిస్టర్ నీలవేణి అండ్ శ్యామ్ ప్రసాద్, మదురై. మిన్నంటే కరతాళధ్వనుల నడుమ అనౌన్స్మెంట్ ముగించి మా జంటని వేదికపైకి ఆహ్వానించారాయన. అవార్డుతో పాటుగా అందరి అభినందనలను అందుకున్నాము. అవార్డు అందుకున్న సందర్భంగా మా వివాహం గురించి ఎందరో అడిగిన ప్రశ్నలకి ఒకేసారి మైక్ పుచ్చుకుని జవాబు చెప్పారు నా భర్త శ్యామ్. మా వివాహమై 11 నెలలైంది. నీలని భారీగా పొందడం నా అదృష్టమే. ఓ వెడ్డింగ్ రిసెప్షన్లో చూశాను నీలని. ఐ ఫెల్ హెడ్ ఓవర్ హీల్స్ ఫర్ హర్. ఇట్ వాజ్ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ఫర్ మీ. నీల అందచందాలు, పొడవాటి వాలుజడ, నడవడి చూసి ప్రేమించి ఆమెని వివాహమాడాను. ఆమె దేవుడు నాకిచ్చిన బహుమానం. ఎంతో గర్వంగా అన్నాడు శ్యామ్. రేగల్ క్లబ్ వారి మేడ్ ఫర్ ఈచ్ అదర్ అవార్డు నా భర్త శ్యామ్ ప్రసాద్కి పట్టలేనంత ఆనందాన్నిచ్చింది. ఆ సంబరంలో పాల్గొని ఇల్లు చేరేటప్పటికీ అర్ధరాత్రి దాటింది. ఆలస్యంగా పడుకున్న తెల్లవారుజామునే మెలకు వచ్చేసింది. రాత్రి జరిగిన అవార్డు ఫంక్షన్ నెమరు వేసుకుంటూ కిందకొచ్చాను. కాఫీ ఫిల్టర్ ఆన్ చేసి ఇంటి ముందున్న గార్డెన్లోకి వెళ్ళి కూర్చున్నాను. రాత్రి ఫంక్షన్లో నా గురించి, మా పెళ్లి గురించి శ్యామ్ అందరితో అన్న మాటలు పదే పదే గుర్తుకొస్తున్నాయి. నిజమే, ఎక్కడో వందన పెళ్లిలో నన్ను చూసి మాది మధ్యతరగతి కుటుంబం అని తెలిసినా నన్ను ఏరికోరి వరించి పెళ్లి చేసుకున్నారు శ్యామ్ ప్రసాద్.
ఢిల్లీలో పేరున్న సాఫ్ట్వేర్ ఎంఎన్సి మేనేజింగ్ డైరెక్టర్ శ్యామ్ పొడగరి అందగాడు, సమాజంలో పేరున్న వ్యక్తి. ఢిల్లీ వచ్చినప్పటి నుండి దాదాపు ఏడాదిగా అందరికీ ఆయన పట్ల గౌరవం, మక్కువ, ఆకర్షణ గమనిస్తున్నాను. శ్యామ్ మంచి క్రీడాకారుడు కూడానట. కాలేజీలో బ్యాడ్మింటన్, క్రికెట్లో గుర్తింపు పొందారట. టెన్నిస్ క్రీడారంగాన కూడా జాతీయంగా పేరొంది దీర్ఘకాలం టెన్నిస్లో రాణించారట. షోకేస్ నిండా ట్రోఫీలు, మెడల్స్, వాటికి సంబంధించిన ఎన్నో ఫోటోలు పత్రికలు ఉన్నాయి. మావయ్య గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని శ్యామ్ని మంచి స్పోర్ట్స్ పర్సనాలిటీగా తీర్చిదిద్దారట. వివాహమై వచ్చిన 2 వారాలకి మా వెడ్డింగ్ రిసెప్షన్ కూడా నేను ఊహించని రీతిలో ఓ కలలా జరిగింది. మా రిసెప్షన్ నా జీవితాన మరువలేని ఘట్టమే. ఢిల్లీలోని ప్రముఖులందరూ విచ్చేసి అభినందనలు తెలిపారు. వచ్చిన అతిథులు, శ్యామ్ గారి బ్రైడ్ ఈజ్ స్టన్నింగ్లీ బ్యూటిఫుల్ అంటూ కొందరు, శ్యామ్ యు ఆర్ లక్కీ, ఇంత అందమైన సాంప్రదాయమైన అమ్మాయి భారీగా దొరకడం అదృష్టమే, కంగ్రాచ్యులేషన్స్ అంటూ మరికొందరు మమ్మల్ని ఆకాశానికి ఎత్తేశారు. మా కుటుంబంతో పాటు రిసెప్షన్కి వచ్చిన రమణి, ఆమె భర్త విజయ్, చిత్ర కూడా మమ్మల్ని అభినందించి నా అదృష్టానికి మురిసిపోయారు. ఆడబిడ్డ సాధింపు కానీ, తోటి కోడలు వేధింపు కానీ లేవు నీకు. మొగటం లేని మహారాణివే. ఆ దేవుణ్ణి ఏ పూల పూజించావో, ఇలాంటి వాడు వలచొచ్చి అందుకున్నాడు అన్నవాళ్లు కూడా లేకపోలేదు ఆ రోజున. అవును మరి, నా భర్త పర్సనాలిటీ అటువంటిది. స్పోర్ట్స్ హీరోగా గుర్తింపు, పలుకుబడి, పాపులారిటీ ఉన్న శ్యామ్కి అభిమానులుండడం సర్వసాధారణం. మామూలుగా అయితే ఆయన వంటి భర్త పూర్వజన్మ సుకృతమే అనవచ్చు. కానీ మరి నేనెందుకు అంతటి ఆనందాన్ని పొందలేకపోతున్నాను? కొద్ది రోజుల్లోనే వైవాహిక జీవితం అంటే ఓ సంకోచం, భయం, వేదన నన్ను స్తబ్దుగా మార్చాయి. శ్యామ్ పట్ల, ఆయనతో ఏర్పడ్డ బంధం పట్ల కూడా నాలో గుబులు మొదలైంది. నా గుండెల్ని పిండేసే నిజం, నాకు మాత్రమే తెలిసిన విషయం. నా భర్త శ్యామ్ సౌమ్యం, సుకుమారం లేని మొరటు మనిషి అని పెళ్ళయ్యి ఏడాదవుతున్నా నాతో అతను ప్రవర్తించే తీరు సహించలేనిదిగా ఉందని మదన పడుతుంటాను. స్త్రీల పట్ల సుకుమారంగా మెలగాలని తెలియనితనమా, లేక క్రీడాకారుడిగా క్రీడ అనేది అతనిలో ఎదుటి మనిషిని చిత్తుగా ఓడించాలి అనే వింత ప్రవృత్తిని నింపిందా అని కూడా ఆలోచించాను. పెళ్ళైన నెల నుంచే సరసత లోపించిన నా భర్త ప్రవర్తన భరించగలగడం ఎలాగో తెలియక అయోమయమైంది నా మనస్థితి. అమ్మాయి గారు కాఫీ అంటూ ట్రేలో కాఫీ తెచ్చింది వంట మనిషి జానకి. దాంతో నా ఆలోచనలకి కళ్ళెం పడింది. కాస్త దూరం నుంచి అత్తయ్య కూడా నా వైపుగా రావడం చూశాను. తరచుగా పొద్దున్నే అక్కడ కూర్చుని నేను అత్తయ్య కబుర్లు చెప్పుకుంటాం. మాల కట్టడానికి పూలబుట్టలో రకరకాల పూలు తెచ్చుకుని నా ఎదురుగా కూర్చున్నారు. ఏమ్మా, సరిగ్గా 4 వారాల్లో మీ పెళ్లి రోజు సెలబ్రేట్ చేయాలంటే ఎప్పటి నుంచి ప్లానింగ్ మొదలు పెట్టాలి. కానీ మీరంతా ఏ హంగామా వద్దన్నారుగా. ఇంకొక మారు సాయంత్రం మళ్ళీ శ్యామని కూడా అడుగుతాను. అదే జవాబైతే ఇక వదిలేస్తాను. ఆ రోజు గుడికి వెళ్ళి దేవుడికి అభిషేకం, అక్కడ ఆశ్రమంలో అన్నదానం చేయిద్దాం అంటూ పూలబుట్ట నా ముందుంచారు. మాల కట్టడానికి పూలని వేరు చేసాగాను. పెళ్లి రోజు ప్రస్తావన రాగానే నా ఆలోచనలు తిరిగి శ్యామ్ వైపు, నా వైవాహిక జీవితం వైపు మళ్ళాయి. భర్త కౌగిలిలో కరిగిపోదామని ఎదురుచూసే బదులు తన చేష్టలతో ఎప్పుడు ఎలా బాధ కలిగిస్తాడో అని నిత్యం వ్యధ చెందుతుంది మనసు. అందమైన జడ అని సవరిస్తూ నేను అమాంతం నేల కొరిగేలా జడపట్టిలాగిన ప్రతిసారి ఏడ్చి కుమిలిపోయాను. ఓ రోజు బెడ్ కాఫీ ఇచ్చి వెనుతిరిగిన నన్ను బలంగా చేయి పట్టిలాగిన విసురుకి మంచం కోడు తగిలి బాధతో విలవిల్లాడిపోయాను. నా నుదిటి మీద గాయమై 7 కుట్లు పడి మాయని మచ్చ కూడా అయింది. సంఘటన జరిగి 6 నెలలైనా ఇప్పటికీ బాధనిపిస్తోంది. ఆ రోజునే మా అత్తగారికి విషయాలు చెప్పాను. ఇది సరసమా అని ధైర్యం చేసి అడిగి కన్నీరు పెట్టుకున్నాను కూడా. ఆవిడ అదిరిపోయారు, కలత చెందారు. నా భర్త సున్నితత్వం లోపించిన శృంగార చేష్టలకు 2 రోజులు ముఖం చాటు చేసుకుని తిరిగిన తడవలు ఎన్నో తలచుకుంటే మనసు వికలమైపోతుంది. ఏం చెయ్యాలి? ఎవరికి చెప్పుకోవాలి? జీవితాంతం భరించగలనా? శ్యామ్ మారతారా? నా వివాహం వల్ల సమాజంలో తమ గౌరవం పెరిగిపోయిందని మురిసిపోతుంది మా కుటుంబం. నా తమ్ముడు వినోద్కి శ్యామ్ బావగారు ఓ పెద్ద హీరో. నా మనస్థితి, నా భర్త మొరటు వైఖరి గురించి నోరు మెదిపే అవకాశమే కరువైపోయింది. అదీగాక గుట్టుగా మెలగడం అలవాటున్న నాకు ఇటువంటి ఇబ్బందికరమైన విషయాలతో బయటపడడం కూడా ఓ అనూహ్యమైన సంగతి అయింది. ఆఖరికి నా స్నేహితురాళ్ళు చిత్ర, రమణీలతో కూడా నోరు విప్పి చెప్పుకునే సాహసం కొరవైంది నాలో.
అని ఆలోచిస్తూ నిట్టూర్చాను. ఏమ్మా, అంత దీర్ఘాలోచనలో ఉన్నావు? ఎంత మాలైందో చూడు. ఇది దేవుడికి వెయ్యి. బటన్ గులాబీలు నీకోసమే గుత్తిగా కట్టాను. అది నువ్వు పెట్టుకో అన్న అత్తయ్య మాటకి ఈ లోకంలోకొచ్చాను. తర్వాత నెల రోజులకి మా పెళ్లి రోజు పొద్దున్నే అత్తయ్య నా కోసం తీసుకున్న పట్టుచీర కట్టి తయారయ్యాను. శ్యామ్, అత్తయ్య, మామయ్యలతో కలిసి గుడికి వెళ్ళాను. దేవుడికి అభిషేకం చేయించాక మా చేత అన్న వస్త్రదానాలు చేయించారు. 2 రోజులుగా నా కొంట్లో నలతగా ఉన్న కారణం ప్రెగ్నెన్సీ అని కన్ఫర్మ్ అవడంతో అత్తయ్య చాలా ఆనందంగా ఉన్నారు. తన సంతోషాన్ని అమ్మ వాళ్ళతో, మావయ్యతో పంచుకున్నారు. శ్యామ్లోనూ ఓ కొత్త ఉత్సాహం, సంతోషం కనబడ్డాయి. నా ప్రెగ్నెన్సీ గురించి తెలిసాక నిన్నంతా ఏదో స్తబ్దుగా అనిపించింది. ఇవాళే ఈ పూజ అది అయ్యాక మనసు తేలికైంది. గుడ్నుంచొచ్చాక శ్యామ్ కాసేపు ఇంట్లోనే ఉండిపోయారు. అత్తయ్య అందరికీ ఇష్టమైన వంటలు చేయించారు. కలిసి భోంచేశాం. లంచ్ చేసి శ్యామ్ ఆఫీస్కి వెళ్ళిపోయాక డైనింగ్ టేబుల్ వద్ద నేను, అత్తయ్య మిగిలాం. నెమ్మదిగా స్వీట్ తింటూ నేను తల్లిని కాబోతున్న విషయం ఆలోచిస్తున్నాను. నాకు సంతోషంగానే ఉంది. నా మనసులోని చిరాకుల్ని, సమస్యల్ని కొద్దిగా పక్కకు నెట్టి ఎలాగోలా జీవితాన్ని అనుకూలంగా మలుచుకోవచ్చునేమో అన్న చిన్న ఆశ కలుగుతోంది. శ్యామ్ కూడా కొంతైనా మారవచ్చునేమోనన్న ఆలోచనతో పాటుగా. మౌనంగా కూర్చుండిపోయిన నన్ను గమనించారు అత్తయ్య. నా భుజం మీద చేయి వేసి, నువ్వు నిస్సంకోచంగా ముసులుకో. దేనికైనా నేను నీకున్నాను. నువ్వు క్షేమంగా, ఆరోగ్యంగా ఉంటూ పుట్టబోయే బిడ్డ గురించి ఆలోచించు. ఏది ఎలా కావాలన్నా చెయ్యి. అన్నింటా నీకు పూర్తి స్వేచ్ఛ. దేనికి మొహమాట పడద్దు అన్నారు అత్తయ్య ఆప్యాయంగా. బయలుదేరు. మీ వెడ్డింగ్ యానివర్సరీ గిఫ్ట్ కొనడానికి రమ్మన్నాడు శ్యామ్. సెలెక్ట్ చేసేటప్పుడు ఫోన్ చేస్తే ఆఫీస్ నుండి వస్తానన్నాడు అంటూ నన్ను బయలుదేరదీశారామె. నా తలకి గాయమైన సంఘటన తర్వాత శ్యామ్ విషయంగా అత్తయ్య నా ఆవేదన అర్థం చేసుకున్నట్టుగా అనిపిస్తోంది. సొంత తల్లిలా నా వెన్నంటుండి అన్నింటా సాయం చేస్తుంటారు. అవకాశం దొరికినప్పుడల్లా ఆవిడ శ్యామ్తో కబుర్లు చెబుతూ, పెళ్లి కూడా అయింది, కాస్త దూకుడు తగ్గించి నెమ్మది, మృదుత్వం అలవరుచుకోవాలి కన్నా అని మెత్తగా మందలిస్తారు కూడా. శనివారాలు తొందరగా ఇంటికొస్తారు శ్యామ్. ప్రతి శనివారం అతనికి ఇష్టమైన పెరుగువడలు చేస్తారు అత్తయ్య. కబుర్లు వింటూ ఒక్కోసారి నేను వాళ్ళ వద్ద కూర్చుంటాను. ఆవడలతో పాటు ఇవాళ ఆలు బోండా కూడా చేసి శ్యామ్ దగ్గర చేరారు అత్తయ్య. నేను డైనింగ్ టేబుల్ సర్దుతూ ఆమె మాటలు వింటున్నాను. కొడుకుకి ఆధ్యాత్మికం బోధిస్తూ ఉదాహరణలిచ్చి స్త్రీలు సున్నితులని చెప్పారు. అసలైనా అంతెందుకు, నీ భార్య ఎంతటి సుకుమారో తెలుసా? ఆ అమ్మాయికి తోటలో పనిచేసిన చేతులు కందిపోతున్నాయి. ఈ నాజుకు పిల్లతో నాజుగ్గానే ముసులుకోవాలి అని నవ్వేశారు. నేను తీసుకువెళ్ళిన ట్రే నుండి కాఫీ అందుకుంటూ, అందుకే అన్నింటికీ పనివాళ్ళని పెట్టుకోమా, కష్టపడద్దు అని కూడా చెప్పేశాను నేలకి. ఇలా కాఫీలు అందివ్వడానికి కూడా అంటూ శ్యామ్ ముందు నన్ను ఆట పట్టించారు. ఏమైనా శ్యామ్తో ఉన్నప్పుడు నేనే అప్రమత్తంగా మెలగడం అలవరుచుకుంటున్నాను. నా మనస్సుని నిశ్చలంగా ఉంచుకోవాలని ప్రయత్నిస్తున్నాను.